వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఆలూ పరాటా ఎలా తయారు చేయాలో. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా తయారు చేయాలో మొదలు పెట్టేస్తాం. ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు మరియు నీళ్ళ మిశ్రమంతో ఒక పిండి చేసుకోండి. పిండి చేసుకున్న తర్వాత దాని నుంచి నూనె కొద్దిగా చల్లుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు మంచిగా పిండిని పిసుక్కోండి. పిసుక్కున్న తర్వాత దాన్ని కొద్దిసేపు 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. పిండికి 15 మినిట్స్ పిండిని రెస్ట్ చేస్తారు కదా. రెస్ట్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా బాల్స్ లాగా చేసుకోండి. చిన్న చిన్న బాల్స్లో చేసేసుకోండి. పిండి ముద్దలు ఎండిపోకుండా మెల్లగా చేసుకుంటూ బాల్స్ని అన్నిటిని తయారు చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇలాగా ఇన్ని బాల్స్ చేసుకున్నాను. తర్వాత వాటిని మళ్ళీ రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 5 నుంచి 6 పొటాటోలు బాయిల్ చేసి స్మాష్ చేసేసుకోండి స్పూన్ తోటి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగా స్మాష్ చేసేసుకుంటే వేడి మీద ఉన్నా కూడా మనకి మంచిగా వస్తుంది అన్నమాట స్మాష్డ్. మిక్చర్ని మొత్తం ఇలా మెత్తగా మిక్స్ చేసేసుకొని స్మాష్ చేసేసుకోవడమే. మనము మిక్చర్ అంతా మంచిగా స్మాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కారం పొడి వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోండి. మంచిగా ఒక ముద్ద వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు మంచిగా వేసేసుకొని మనం ఇక్కడ బాగా మిక్స్ చేసేస్తున్నాము. మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాం. తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయలు నేను వేయించేసేసుకుంటున్నాను నూనెలో. ఇక్కడ వేయించేసుకొని మనం ముందుగా తయారు చేసిన మిశ్రమంలో వేసేసుకుంటున్నాము. అలా ఈ మిక్చర్ మొత్తం నేను ఇక్కడ ప్యాన్లో మిక్చర్ అంతా వేసేసుకొని మంచిగా ఒక మంచి మిక్చర్లా తయారయ్యేలా బాగా కలిపేసుకుంటున్నామండి. ముద్దల్లా వచ్చేలా కలిపేసుకుంటున్నాం అన్నమాట బాగా. ఇందులో ఒక 1/2 నిమ్మకాయని నేను పిండేసుకుంటున్నాను మంచి ట్యాంగీ టేస్ట్ రావడానికి. సో ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం. దాని తర్వాత బాగా కలిపేసుకోండి మిశ్రమాన్ని మొత్తం. నేను ఇలా వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా ఈ మిక్చర్ అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి ముద్దను నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా అలా చేసుకుంటూ చేయాలి. బాగా చేసేసి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిక్చర్ ఉంది చూడండి. ఆ ఆలూ మిక్చర్ని తీసేసుకొని ఆ పిండి ముద్దలో ఇలాగా పెట్టేసుకోండి. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు పెట్టేసేసుకొని నేను వీడియోలో చూపించేస్తున్న విధంగా మీరు బాగా పెట్టేసుకొని దాన్ని చుట్టేసుకోండి. ఇలా మొత్తం మంచిగా చుట్టేసుకోండి. ఆలు మొత్తం కనిపించకుండా, అంటే లోపల బాగా వెళ్ళేలా మంచిగా చుట్టేసుకొని మనకేమన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఆలు కానీ లేదా ఎక్స్ట్రా పిండి కానీ వచ్చేసింది అనుకో దాన్ని బయటికి ఇలా నేను తీసేసుకొని దాన్ని క్లోజ్ చేసేయండి. ఆ పిండి ముద్దను క్లోజ్ చేసేసి కొద్దిగా పొడి పిండి మనం దాని మీద వేసేసుకొని మనం దాన్ని ఒకసారి మంచిగా రోల్ చేసుకున్నాము. నేను వీడియోలో చూపించినట్టు ఇలా మంచిగా వీడియోలో చూపించినట్టు మీడియం సైజులో మనం చపాతీలను చేసుకుంటే, అంటే పరాటాలను చేసుకుంటే మనకి చాలా బాగా కాలినప్పుడు కూడా మనకు మంచి టేస్ట్, ఆ క్రంచీనెస్ తెలుస్తుంది అన్నమాట. నేను చూపించినట్టు చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని హై ఫ్లేమ్లో హీట్ చేసేసుకొని దాని మీద బటర్ కానీ లేదా అవైలబుల్గా ఉంటే నూనె రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. వేసేసుకొని కరిగించాను. ఇక్కడ బటర్ వేసుకున్నాను కాబట్టి కరిగించిన తర్వాత మన పరోటా ఉంటుంది కదా దాని మీద ప్యాన్ మీద వేసేసుకొని దాని మీద నూనె కానీ లేదంటే మీకు బటర్ కావాలంటే కరిగించిన బటర్ వేసేసుకొని బాగా అప్లై చేసేసుకోండి. దాని మీద మొత్తం పట్టేలా పరోటా మీద పట్టేలా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత కింద ఒక 30 సెకండ్స్ కాలి తిప్పేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ కాలితే
మన పరోటా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చూడండి తిప్పేసిన చూడండి ఎంత బాగా కాలిందో. కాలిన తర్వాత పరోటాను ఒక 2-3 టైమ్స్ తిప్పుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా బాగా మంచిగా వేడిగా సర్వ్ చేసుకున్నారనుకోండి, మన పరోటా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.